అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాజీ. నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోక్స్ పర్సన్ని. అయితే మొన్న ఢిల్లీలో జరిగిన ఉగ్ర దాడి చాలా అమానుషం, చాలా హేయమైన చర్య. అది ఎవరు చేసినా తప్పే. దీన్ని చాలామంది అంటే అది ఉగ్రవాదం ఉన్న తర్వాత ఉగ్రవాదానికి మతం ఉండదని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మూర్ఖులు, కొంతమంది మత పిచ్చగాళ్ళు కేవలం ముస్లింలనే టార్గెట్ చేసి రకరకాల హెడ్డింగులు, రకరకాల తమ్నెయిల్స్, రకరకాల డిబేట్లు పెట్టి ముస్లింలు దోషులుగా చూపించారు. వాస్తవంగా వాళ్ళు ముస్లింలు కనుక అదే పని చేసేటట్టయితే వాళ్ళని అక్కడే షూట్ చేయమని, లేకపోతే ఉరి చేయమని చెప్పి మన సిరాజ్ లాంటి వాళ్ళు, షఫీ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ దాన్ని ఖండించారు. దీన్ని ఎవరు ప్రోత్సహించరు. అయితే వాళ్ళు వాస్తవంగా అసలు ముస్లింలకు అది లెక్కే కాదు. ఎవరైనా వేరే వాళ్ళని చంపేవాడు ఇస్లాంలో అతనికి భాగం లేదు అని మా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పున్నారు. అయితే సరే, జరిగింది. దాని మీద డిబేట్లు తప్పులేదు, చేయాల్సిందే, తప్పు ఎక్కడో వెతకాల్సిందే, పట్టుకోవాల్సిందే, వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే. కానీ అక్కడ ఎవడో ఉన్మాది చేసిన దానికి ఇక్కడ ముస్లింలు లింకు పెడుతూ ప్రతి విషయాన్ని సోషల్ మీడియా హల్చల్ చేస్తూ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, గోధి మీడియా అంటాం కదా, అసలు మన వెర్రెక్కినట్టు అంటే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయే వాళ్ళు మరి ఇప్పుడు ఇవాళ ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళని విచారించి ఎవరైతే దొరికారో ఆ డాక్టర్లు, ఎవరైతే ఆ రోజు వాళ్ళ హస్తం ఉందని చెప్పి అరెస్ట్ చేశారో ఆ డాక్టర్లని విచారించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఆ ఉగ్రదాడి పెట్టిన వాళ్ళని విడుదల చేసి ప్రియాంక శర్మ అనే ఒక అమ్మాయిని, హర్యానా అమ్మాయి, ఆ అమ్మాయి అనంతనాగ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. ఆ అమ్మాయి అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి ద్వారానే ఇలా జరిగింది అని. మరి ఇప్పుడు ఆ రోజు వాగిన ఆ ఛానల్స్ అన్ని, ఆ రోజు వాగిన యూట్యూబర్లు మొత్తం ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ తెచ్చారు మరి? అది ఆ రోజు ఇది ముస్లింలు అంటే గడ్డ ముట్టైపు ఉండగానే ఇక ఎర్రెక్కిపోయి చిరెత్తిపోయి పూనకాలు వచ్చినాయి అన్నమాట అందరికి. ఇక ఎవరైతే ఈ హిందూ అమ్మాయి ప్రియాంక ఇందులో ఉంది అని, హ్యాండ్ ఉంది అని చెప్పి వచ్చిందో ఇక గప్చుప్ ఎక్కడ వాళ్ళు అక్కడ కింద పైన మూసుకొని కూర్చున్నారు. ఇదా జర్నలిజం, ఇదా యూట్యూబర్లు చేసే పని? ఒక పార్టీని, ఒక మతాన్ని భుజానికి ఎత్తుకొని చేసేవాడు మీరు జర్నలిస్ట్ అవుతారు. గాజా పాలస్తీనా గురించి ఇక్కడ ర్యాలీలు చేసిన వాళ్ళు దీని గురించి ర్యాలీ చేయరు అని అడుగుతుంది మేడం. మరి దీని గురించి వీడియో చేయండి మేడం మీరు. మరి దాని గురించి బాగా రెచ్చిపోయి చేశారు కదా, మరి దీని గురించి ఇప్పుడు ఈ ప్రియాంక శర్మ గురించి అయితే హిందూ అనా? అరే ప్రతి దాంట్లో హిందూ ముస్లిం. మన దేశ రక్షణ శాఖ సెక్రటరీ గారు అజిత్ దోవల్ గారు 2014లో ఆస్ట్రేలియాలో ఒక మీట్లో చెప్తూ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ వాదానికి సంబంధించి ఇండియాలో ముస్లింల కన్నా హిందువులు ఎక్కువ ఉన్నారు ఐఎస్ఐకి సంబంధాలు కలిగి అని చెప్పి ఆయన చెప్పాడు స్వయంగా. ఆయన 1 గంట 4 నిమిషాలు ప్రసంగం ఉంది, ఒకసారి చూడండి కావాలంటే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నేను చెప్పిన మాట కాదు అది. ఎవరైతే అమిత్ షా గారు, మోడీ గారు కావాలని చెప్పి రక్షణ శాఖకి పెట్టుకున్నారో మన దేశానికి, అజిత్ దోవల్ గారు ఆయన చెప్పిన మాట. ఐఎస్ఐ తీవ్రవాదులకి ఇండియాలో ముస్లింల కంటే కూడా హిందువులు ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఆయన చెప్పిన మాట. ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు అన్నీ? ఇప్పుడు పెట్టండి డిబేట్లు. సడన్గా ఎప్పుడైతే ఆ ప్రియాంక అనే అమ్మాయి పేరు తెర మీదకి వచ్చిందో చెప్పు, డిబేట్లు లేవు, ప్రసంగాలు లేవు, హెడ్లైన్స్ లేవు, ఏమి లేవు. సిగ్గుండక్కర్లా? జరిగింది, సరే ముస్లింలు ఉన్నారు, విచారణ జరుగుతుందిగా. తప్పైతే హిందూ ఏంది, ముస్లిం ఏంది? దేశానికి నష్టం చేసేవాడు ఎవడైనా సరే వాడిని ఉరి తీయాల్సిందే, లేకపోతే స్పాట్లో ఇస్లాం కంట్రోల్ చేసేట్టు కాల్చి చంపాల్సిందే.
బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఇది బైటియం అంటే ఇక్కడికి వచ్చి చొరబాటుదారులు అని చెప్పి చెప్తున్నారు కదా ఎలక్షన్లో. మరి నిన్నటిదాకా షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి తరిమేయబడ్డ హసీనాని ఇక్కడ ఇక్కడ మన ఢిల్లీలో ఉంచుకుంది ఎవరు? ముస్లింలా? రాజకీయాలప్పుడు ముస్లింలు కావాలి. షేక్ హసీనాని ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ దాచిపెట్టాల్సిన అవసరం ఏంటామని దేశ బహిష్కరణ చేశారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇప్పుడు ఉరిశిక్ష పడింది అనుకోండి, మరి ఆవిడ ఎవరు ఇక్కడ ఉంచింది? ముస్లిం ఉంచుకున్నారా ఎవరన్నా ఇక్కడ? ఆమెని మీరే కదా, మోడీ గారే కదా ఇక్కడ ఆశ్రయం ఇచ్చింది ఇండియాలో. ఏం పని? ఎంతసేపు హిందూ ముస్లిం పంచాయతీ అన్న.